అదే పత్తి రైతుల్ని ఈ రోజు జైలుకి పంపిస్తారు. శ్రీరాములు గారు దయచేసి టాపిక్ అది కాదు. శ్రీరాములు గారు శ్రీరాములు గారు మనకి సమయం తక్కువగా ఉంది. గట్టు రామచంద్ర గారు అరే 50 మందిని చంపావు నువ్వు తెలంగాణలోనే ఆ రోజు. చెట్లు కట్టి పంపించావే రాజశేఖర రెడ్డి కేసీఆర్ చెట్లు కట్టి ఆ రోజు. శ్రీరాములు గారు ప్లీజ్ కంట్రోల్. మీ నాయకుడు శ్రీరాములు గారు 750 కోట్లు ముంచేసి దేశంలో శ్రీరాములు గారు టాపిక్ అది కాదు. శ్రీరాములు గారు రేవంత్ రెడ్డికి దానికి చెప్పొద్దు. శ్రీరాములు గారు సిబిఐ ఒక ముఖ్యమంత్రి వచ్చి సిబిఐ ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేస్తే దానికి ఏం చెప్తావు? మొన్న సహారాకు కొమ్ము కాసి 7,200 కోట్లు 7,000 పెడతాం. ఎన్నికలు కాదు వ్యక్తుల మీద పెడదామంటే చంద్రబాబు నాయుడు ఎన్ని నెలలకు పుట్టిన కూడా చెప్పగలను నేను. చర్చ పోవద్దు. నేను అనేది వరంగల్ ఎన్నికల మీద పెడుతున్నావా వ్యక్తిగత మీద పెడుతున్నావు? వ్యక్తిగత మీద 30 ఎకరాలు చంద్రబాబు నీకేమన్నా లేదేమో, నీకు తెలియదేమో. 30 ఎకరాలు చంద్రబాబు. శ్రీరాములు గారు దయచేసి ప్లీజ్. 5 ఎకరాలు శ్రీరాములు గారు శ్రీరాములు గారు శ్రీరాములు గారు శ్రీరాములు గారు మనం బీహార్ ఎన్నికల ఫలితాల గురించి కిషన్ రెడ్డి గారు ఏ రకంగా స్పందించారో దాని గురించి మనం మాట్లాడుతున్నాం. దీని గురించి శ్రీరాములు గారు దయచేసి శ్రీరాములు గారు దయచేసి శ్రీరాములు గారు దేశం కొట్టుపోతుందా? శ్రీరాములు గారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని పొగిడితే మేము ఒప్పుకోవాలా? పొగుడుకో. ఎదుటి వాళ్ళని ఎందుకు తిడతావు? అరే నువ్వు కేసీఆర్ పక్కన ఎన్ని మాటలు మాట్లాడావు? కేసీఆర్ ని రాజశేఖర రెడ్డి పక్కన ఉండే. శ్రీరాములు గారు దయచేసి ప్లీజ్ దయచేసి శ్రీరాములు గారు ఎత్తున పెట్టుకున్నావు. శ్రీరాములు గారు చర్చ పక్కదారి పడుతోంది. ప్లీజ్ కంట్రోల్. శ్రీరాములు గారు మీకు మీ మిత్రపక్షం ఈ రోజు బీజేపీ బీహార్ లో ఓడిపోయిన బాధ మీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్క నిమిషం. ఒకటే చెప్తున్నా, బీజేపీ ఓటమిని నువ్వు ఆపాదించుకోకపోతే నువ్వు దస్తావు. నువ్వు భాగస్వామి పక్షాన్ని నీ పాప ఉంది దాంట్లో. లేకపోతే దీన్ని గుణపాఠంగా కాకుండా పక్క టిఆర్ఎస్ మీద ఇంకో ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద నిన్ను దక్కిన కాబట్టి నేను దచ్చిన అంటే ఇది చర్చ కాదు. ఈ ఓటమి నుంచి నీకు అఫెన్స్ లేనే లేదు. నువ్వు డిఫెన్స్ లోనే ఉండాల్సిన అవసరం ఎన్నికల ఫలితాల తర్వాత కిషన్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేశారు. అధికారంలోకి రాకుండా అడ్డుకున్నారు, మేమేమి ఓడిపోలేదని చెప్పి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అది వ్యక్తిగత పార్టీకి సంబంధించి చేశారు. దాని గురించి కిషన్ రెడ్డి గారి వ్యక్తిగత అంశాల గురించి మనం చర్చించేంత ఓపిక లేదు. అది బీజేపీ పార్టీ స్టాండ్ కాదు. బీజేపీ సెంట్రల్ పార్టీ స్టాండ్ ఏదైతుందో అది ఇందాం. తర్వాత నా వ్యక్తిగత అభిప్రాయం అని చెప్తే అది వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పడం అనేది ఒక దిగజారుడుతనమే. మళ్ళీ అంటూనే ఆయన మేము ఓడిపోలేదు, మేము అధికారంలోకి రాలేదు అని చెప్పే ప్రయత్నం చేస్తాడు. స్వయంగా ప్రధానమంత్రి వచ్చాడు, ప్రచారం చేసి 1,25,000 కోట్లు ఇచ్చినాక కూడా మమ్మల్ని అది చేసింది ఇది చేసిందంటే మా ఓట్లు చీలినాయండి. సెక్యులరిజం పేరు మీద కమ్యూనిస్టులు మొత్తంగా దూరమైనరు. ఇలా ఎంఐఎం పోటీ చేసింది, ముస్లింలు కూడా. మేము తలో అదో ఇదో పట్టుకొని ఎగబాకడానికి ప్రయత్నం చేసినాం. ఎవరిని? అధికార దర్పం ఉండి అహమున్న మోడీని కొట్టడానికి చేసిన ప్రయత్నం. దాంట్లో బలహీనమైన నేను గెలిచినప్పుడు నాది చర్చ ఉంటుంది తప్పితే బలంగా ఉన్న నీ చర్చ ఎందుకు ఉంటుంది? ఇలా మిమ్మల్ని నేను పునరాలోచించుకోవాల్సింది ఏంటి అని అంటే, భారత రాజ్యాంగానికి సమస్య వస్తున్నట్టు చేస్తున్న కొన్ని శక్తుల్లో ఆ ప్రభుత్వం ఏర్పాటులో మీరున్నారు. మీరు ఆలోచించుకోకపోతే నేనంటా మనకు స్పెషల్ హోదా ఇవ్వని మోడీని మనం ఎట్లా సమర్థించుకుంటాం? 1,25,000 కోట్ల రూపాయలు అటిచ్చిన ఇవాళ నువ్వు ఓడిపోయిన తర్వాత రేపు ఇట్నే పోయిన తర్వాత ఈయన లేకుండానే మధ్యన పోతాడు. ఎవరిని అడుగుతావు అప్పుడు? ఆ రోజు ఇవాళ మనం తెలుగు జాతిగా ఏకమవ్వాల్సిన అవసరం. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. వాళ్ళ అవకాశవాద రాజకీయాల కొరకేమో ఏంది జమ్మూ కాశ్మీర్కి 86,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇస్తారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిశారు, నువ్వు కలవలా. ఏడ కలిసి మళ్ళా దాన్ని కూడా ఏమన్నారు? నువ్వు తెలుగు జాతిలోనా లేవు, భారత జాతిలోనా లేవు. కాంగ్రెస్ భారతదేశం ముఖ చిత్రంలోనే తొలగిపోయింది.
నేను మాట్లాడిన తర్వాత నా మాటల్లో 100 తప్పులు ఉంటే వారిని మాట్లాడమనండి, లేదు వారినే ముందు మాట్లాడితే వారి మాటలు ఖండించాల్సి వస్తే మరి కాముగా ఉండగలగాలి. నేను అనేది ఏంటంటే కిషన్ రెడ్డి మాటలు కూడా నేను కామెంట్ చేస్తున్నా. ఎందుకని ఒక్క ఎన్నికలతో ఆగలే, వరంగల్ దాకా వచ్చాడు ఆయన. వరంగల్ కూడా ఆయన చెప్పింది ఏంటి, ఇవాళ టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది అన్నాడు ఆయన. లోకల్కి వెళ్తా ఉంటే చెప్పులు వేశారు అని చెప్పాడు. ఇవాళ నేను అడుగుతున్నాను, చెప్పులు వేయడం ఎన్టీ రామారావు మీద చెప్పులు వేసిన రోజులు ఉన్నాయి, అంత మాత్రం రామారావు పనికిరానోడు కాదు అని చెప్పడానికి ప్రయత్నించాను. రామారావు నాయకుడిగా నేను ఒప్పుకుంటున్నా, మీరు ఒప్పుకోకపోయినా. నేను అనేది ఏంటంటే బీజేపీ కానీ ఇవాళ అంటే నేను అనేది అక్కడ ఎవరో ఒక వ్యక్తి చెప్పేసినంత మాత్రాన అది కావాలని చంద్రబాబు నాయుడు వేయించినట్టు కాదు, రామారావు వేసినట్టు కాదు. ఇక్కడ కూడా ఆ వ్యక్తి ఎవడో ఒకటి చెప్పేసినంత మాత్రాన అది ఇతర అమెరికాలో కూడా చూస్తాం మనం చెప్పిస్తున్నప్పుడు, అంత మాత్రాన అది మనం చెప్పలేము. ఇక్కడ నేను అనేది ఇలా ఖచ్చితంగా కేసీఆర్ గవర్నమెంట్ ప్రజల దగ్గరలో ఉంది, ప్రజల దగ్గరికి పోతుందని నేను చెప్తున్నాను. లేదు మాకు బీజేపీ దగ్గరికి పోతుందని ఆయన చెప్పినట్లయితే ఇవాళ మోడీ ప్రపంచం అనేది అక్కడ ఉన్నట్టు ఇక్కడ లేదు, ఇవాళ అది తగ్గిందని మేము చెప్తా ఉన్నాం. రెండోది ఏంటి, ఇవాళ బీజేపీ అక్కడికి పోయిన తర్వాత తెలుగుదేశం క్యాడర్ ఇవాళ బీజేపీతో ఇవాళ సిద్ధంగా లేరు, ఓడిపోయిన తర్వాత ఎమ్మడి పోవడానికి సిద్ధంగా లేరు. ఇవాళ ఖచ్చితంగా గ్రామాల్లో పోయిన తర్వాత 1,00,000 ఓట్లు పడుతున్నాయి అనడానికి ఇంకా తగ్గిపోయే పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ ప్రతిపక్షాల పాత్ర ఆ విధంగా ఉన్నప్పుడు ఇవాళ బీజేపీ మాకు బాగా ఉందని చెప్పుకోవడంలో ఏం లేదు. కిషన్ రెడ్డి గారు ఇవాళ సూటిగా ఆయన వరంగల్లో 750 కోట్ల రూపాయల దేవాదుల ప్రాజెక్టుకు వేస్ట్గా ఖర్చు అయిపోతే ఆ 750 కోట్ల గురించి కిషన్ రెడ్డి గారు చెప్పాడు. అక్కడ వరంగల్ ఇవాళ పత్తి రైతుల విషయంలో స్వయంగా కిషన్ రెడ్డి గారు ఇవాళ ఎంఎస్పీ రేట్ 5,000 కావాల్సిందే అని గవర్నమెంట్ అడుగుతున్నప్పుడు మేము కూడా అడుగుతున్నాం మా తెలంగాణ ప్రజల కోసం అని చెప్పి ఆయన అడగడు ఇవాళ.